ఈ రోజుల్లో కూడా మరీ ఇంత కులపిచ్చి చూపిస్తారనైతే నేను అసలైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, నా లైఫ్‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ గురించైతే మీతో షేర్ చేసుకున్నాను. సో, నార్మల్‌గా ఒక ఛానెల్‌లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయంటే మా ఫ్రెండ్స్ నాకు షేర్ చేశారు. సో, "నువ్వు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్ కదా! సో, ఒకసారి ట్రై చెయి" అని చెప్పేసి. సో, నార్మల్‌గా నా బయో అయితే పంపించాను. సో, వాళ్ళు కూడా ఓకే. ఫైన్ రండి అని చెప్పి అయితే పిలవడం జరిగింది. సో, నేను ఇంటర్వ్యూకైతే ఎళ్ళాను. సో, ఇంటర్వ్యూకెళ్ళాక ఇద్దరు పర్సన్స్ అయితే ఒక ప్లేస్‌కి రమ్మన్నారు. సో, అక్కడ ఉన్నాక ఒక పర్సన్ నార్మల్‌గా నా డీటెయిల్స్ అడిగారు. చెప్పాను. లాస్ట్‌లో ఇంకొక పర్సన్ వచ్చేసి డైరెక్ట్‌గా మీరేం క్యాస్ట్ అని అడిగాడు. సో, నేను క్యాస్ట్‌కి, జాబ్‌కి సంబంధం ఏంటి సార్ అంటే, "ఫస్ట్ క్యాస్ట్ చెప్పబ్బా" అన్నాడు. సో, మా క్యాస్ట్ ఏంటో చెప్పిన తర్వాతకి, "ఆ! అవునా నాన్న, సరే నాన్న నేను సార్‌కి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను మీ రెజ్యూమ్" అని చెప్పడం జరిగింది. సో, అంతసేపు ఏదో తెలియని పర్సన్ ఎవరో అంటే మనకు కొంచెం ఇరిటేటింగ్ ఉన్న పర్సన్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటదో సో, అలా ఫీల్ అయ్యాడు. సో, వన్స్ నేను క్యాస్ట్ ఏంటో చెప్పిన తర్వాతకి ఆయన రియలైజ్ అయిపోయి ఇంకప్పుడు మంచిగా మాట్లాడుతున్నాడు. అంటే టాలెంట్ ఒకటే కాదు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే క్యాస్ట్‌తో కూడా సంబంధం ఉంది. అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా జాబ్స్ రాక ఎంప్లాయ్‌మెంట్ లేక ఉండేది కూడా దీని గురించి అనుకుంటా. సో ఇప్పటికైనా మారండిరా బాబు! ఇది 2025 సో మీరున్నది 90స్‌లో కాదు. సో ఇప్పటికైనా మారి ఆ కులాలు, మతాలు పక్కన పెట్టి సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో సో వాళ్ళకి కొంచెం ఆఫర్స్ ఇవ్వండి. కొంచెం వాళ్ళకి ప్లేస్‌మెంట్ ఇవ్వండి. సో ఇది నాకు ఎందుకంటే చాలా గంటల నుంచి నాలో మైండ్‌లో రన్ అవుతుంది. అంటే మనకే ఇలా ఉంటే నార్మల్‌గా ఇంకా కొంచెం వేరే వాళ్ళకి ఎలా ఉంటది? సో చాలా మంది చదువుకున్నా సరే దీని వల్లనే వెనకబడిపోయేదని నాకు చాలా బాధ అనిపించింది దాని ద్వారా. సో ఫస్ట్ నార్మల్‌గా మాట్లాడిన పర్సనల్లా క్యాస్ట్ ఏంటో చెప్పిన తర్వాత నాన్న అని పిలవడం నాకు కొంచెం అది ఘోరంగా అనిపించింది. సో తర్వాత వాళ్ళు కూడా మెసేజ్ చేసి ఇట్లా మిమ్మల్ని తీసుకుంటున్నారని కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా నాకది నచ్చలేదు. ఇంకా వాళ్ళు ఇప్పుడే ఇది చూపిస్తే ఇంకా మనకంటే ఇంకొంచెం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనల్ని తక్కువ చేస్తారు కాబట్టి సో ఇంకా నాకది నచ్చక నేను రానైతే డైరెక్ట్‌గా చెప్పాను. సో ఇంకా మీలో ఎవరికైనా కులాలు, మతాలను పిచ్చుంటే మాత్రం పక్కన పెట్టండి. అండ్ వర్క్ చూడండి. ఏదైతే అవసరం ఉంటదో నీడ్ వాళ్ళ నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేయండి తప్ప మీకు ఏ వర్క్ అయితే నీడ్ ఉంటదో ఆ వర్క్ వాళ్ళు చేస్తారో చేయరో చూడండి తప్ప మీ క్యాస్ట్ అయితేనే జాయిన్ చేపించుకోవాలి. వాళ్ళ క్యాస్ట్ అయితేనే జాయిన్ అట్లాంటియన్ని పెట్టుకోకండి.